వైమానిక దాడుల్లో ఇజ్రాయెల్ కీలకమైనటువంటి చర్య చేపట్టింది. ఏదైతే గత 4-5 రోజుల నుండి చేస్తున్నటువంటి దాడులు ఒక ఎత్తు, ఇప్పుడు మరొక ఎత్తు హల్ ఇస్సాం అనేటటువంటి వ్యక్తిని ఖతం చేశామని ప్రకటించింది. హమాస్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత, ఇప్పుడు ప్రస్తుతం హమాస్ కార్యకలాపాలు నడుపుతున్నది అతనే. అతన్ని వైమానిక దాడుల్లో లేపేశాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. నేను ఆల్రెడీ మొన్ననే చెప్పా, ఇజ్రాయెల్ తాజాగా చేస్తున్న దాడుల్లో సాధారణ పౌరులు చనిపోయారని చెప్పేసి మీడియా హైలైట్ చేస్తుంది. నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఆ తర్వాత 4-5 రోజులకి అసలెవడు చచ్చాడు అన్నటువంటిది లెక్క ఇజ్రాయెల్ చెప్తుంది. అప్పుడు అవునని చెప్పి అవతల ధృవీకరించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈలోపుగా మాత్రం సాధారణ ప్రజలు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, వృద్ధులు చచ్చిపోయారు అనేటటువంటి అబద్ధాలని హైలైట్ చేస్తూ ఉంటారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులో పెద్ద దెబ్బే తగిలినటువంటి పరిస్థితి. హమాస్కి సంబంధించినటువంటి కీలక నేతల్ని హతం చేయడం కొనసాగిస్తోంది ఇజ్రాయెల్.